హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ద బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ నుమాయిష్ ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. నుమాయిష్ వెళ్ళడానికి అయితే బెస్ట్ ఆప్షన్ మెట్రో కూడా చాలా రష్ ఉంటుంది, బట్ కార్తో అయితే పార్కింగ్ చాలా టైం పట్టేస్తుంది. మేమైతే మెట్రో ఎక్కి గాంధీ భవన్ స్టేషన్లో దిగాము. నాంపల్లి అయితే కొంచెం దూరం అవుతుంది. ఆల్మోస్ట్ మనం దిగడం నుంచి అన్ని ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ స్టాల్స్, ఇంకా కొన్ని దుప్పట్టాస్, బయట ఇలా లైటింగ్స్ ఇవన్నీ ఆల్రెడీ మన మెట్రో దగ్గర నుంచే స్టార్ట్ అయి ఉంటాయి అన్నమాట. ఆక్సిడైజ్ జ్యువెలరీ అయితే కొనడానికి బెస్ట్ ప్లేస్ నాంపల్లి ఎగ్జిబిషన్ బయటనే. లోపల నేనైతే కొన్ని స్టాల్స్ చూశాను. మేబీ నేను మొత్తం కూడా కవర్ చేయలేదు ఈసారి. ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి ఈ ఇయర్లో కొన్ని స్టాల్సే కవర్ చేస్తాను. నెక్స్ట్ మళ్ళీ వెళ్ళి ఇంకొన్ని స్టాల్స్ అన్నీ కవర్ చేద్దామని ప్లాన్. ఈ ఆక్సిడైజ్ జ్యువెలరీ అన్ని ఇయర్ రింగ్స్ అయితే 50, 100, సెట్స్ అయితే 150, అంతకు మించి అయితే లేవు. సో బెస్ట్ డీల్. మీషోలో వీళ్ళన్నిట్లో కూడా మనకి 100, 120, 150, 180 ఉంటుంది. సో మనం బెస్ట్ ఇక్కడనే నచ్చినవి ట్రై చేసి పిక్ చేసుకోవచ్చు. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 50 స్టాల్స్ బయటే ఉంటాయి. బయటనే ఇంకా ఇలా కొన్ని ఈ బీడ్స్వి కూడా పెట్టారనమాట. ఇవన్నీ అయితే 100 రూపీస్, 100. బ్రాస్లెట్ 50 ఛార్జ్ చేశారు. ఈ సెట్స్ ఏమో 100 ఛార్జ్ చేశారు. క్వాలిటీ అయితే 100 రూపీస్కి బెస్ట్ అనే చెప్పొచ్చు. ఇవి మాత్రం ఓన్లీ ఒక్క దగ్గరనే కనిపించాయి, నాకు ఇంకెక్కడ కనిపించలేదు. నెక్స్ట్ ఈ ఇయర్ రింగ్స్ అన్నీ కూడా 50 రూపీస్, 100 రూపీస్ లోపలే ఉన్నాయి. కొన్ని 50. ఈ పర్టికులర్ స్టాల్లో అయితే అన్నీ 50 రూపీస్. ఏదైనా పిక్ చేసుకోండి, 50 రూపీస్. నెక్స్ట్ అయితే ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ విత్ స్టోన్స్ వచ్చాయన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇలా లాంగ్ ఇయర్ రింగ్స్, జుమ్కాస్ ఇవన్నీ 100, 150 అలా ఛార్జ్ చేశాడు. 150 పైన అయితే ఏవి లేవు. నేనైతే ఒకటి పిక్ చేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ వ్లాగ్లో నేను ఏమేమి కొన్నా దాంట్లో చూపిస్తాను మీకు. బెస్ట్ టిప్ ఏంటంటే ఈ ఆక్సిడైజ్ జ్యువెలరీ మాత్రం నాంపల్లి ఎగ్జిబిషన్ బయటే కొనండి. చాలా వెరైటీస్ విత్ రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయి. లోపలైతే నాకు ఎక్కువ స్టాల్స్ కనిపించలేదు, అండ్ ప్రైసెస్ కూడా ఎక్కువ ఉన్నాయి లోపల కంపేర్ టు బయట. మేమైతే అజంతా గేట్ ద్వారా వచ్చాము. సో ఈ ఆక్సిడైజ్ జ్యువెలరీ అంతా అజంతా గేట్లో చాలా ఉన్నాయి వెరైటీస్. ఈ బ్యాగ్స్ కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ బయటనే. ఏదైనా ఫిక్స్డ్ రేట్ 300 రూపీస్. పార్టీ వేర్ ఉన్నాయి, నా కాలేజ్కి స్లింగ్ బ్యాగ్స్ ఉన్నాయి, హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇంకా ఈ స్టాల్లో అయితే మొత్తం నాకు కొరియన్ కలెక్షన్ కనిపించింది. చాలామంది ఫ్యాన్స్ ఉంటారు కదా కొరియన్ సిరీస్కి. సో మొత్తం అలాంటి కలెక్షన్ కనిపించింది. ఇయర్ రింగ్స్ కానీ ఏమైనా కొరియన్ సిరీస్లో కనిపించే కలెక్షన్ కనిపించింది. బట్ ప్రైసెస్ మాత్రం కొంచెం ఎక్కువ ఉన్నాయి కంపేర్ చేస్తే. 150, 200, 250 అలా ఉన్నాయి. అసలు డిజైన్స్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఈ పర్టికులర్ స్టాల్లో మాత్రం యూనిక్గా ఉన్నాయి. ఈ కలెక్షన్ పక్కన వేరే స్టాల్స్ దగ్గర ఎక్కడ లేవు. మళ్ళీ ఇలా రబ్బర్ బ్యాండ్స్ కానీ, క్లచెస్ కానీ డిఫరెంట్గా కిడ్స్కి, పెద్దవాళ్ళకి అన్నీ ఒకటే స్టాల్లో చిన్న దాంట్లో ఉన్నాయి. ఇది కూడా బయటనే, నాంపల్లి బయటనే ఉంది. రైట్ సైడ్లో హిమాలయ బుక్ సెంటర్ పక్కన. కొంచెం ప్రైస్ ఎక్కువైనా కూడా యూనిక్ కలెక్షన్ దొరుకుతుంది ఈ స్టాల్లో అయితే. క్లిప్స్ ఇవన్నీ మాత్రం కొంచెం రీజనబుల్ అనిపించాయి. ఇయర్ రింగ్స్ ఒకటి కొంచెం కాస్ట్లీ అనిపించింది. మనకి జనరల్గా కిడ్స్కి అంత కలెక్షన్ దొరకదు కదా, బట్ ఈ స్టాల్లో అయితే కిడ్స్ కలెక్షన్ ఎక్కువ ఉంది నార్మల్ పెద్దవాళ్ళకంటే. నేను చూస్తున్న క్లిప్స్ వచ్చేసి ఇవి 100కి 4 అనమాట. ఏవైనా పిక్ చేసుకోవచ్చు. 100కి 4. ఇలా చిన్న స్టార్ క్లిప్స్ ఉన్నాయి కదా, అవి 50 రూపీస్కి 6 అలా పెట్టాడు. మేము నెక్స్ట్ టికెట్ తీసుకొని నాంపల్లి ఎగ్జిబిషన్ లోపలికి ఎంటర్ అయ్యాము. సో ఇక్కడ నుంచి మనకి రైట్ సైడ్ ఒక వే ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఒక వే ఉంటుంది, స్ట్రైట్ ఒక వే ఉంటుంది. మేమైతే లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసి అలా చూసుకుంటూ అన్నీ వెళ్దామని చెప్పి లెఫ్ట్ సైడ్ స్టార్ట్ అయ్యాము. ఎంట్రన్స్లోనే మనకి పిల్లో కవర్స్, బెడ్షీట్స్ ఒక స్టాల్ ఉంటుంది. దాని పక్కనే సిరామిక్ క్రాకరీ యూనిట్ ఐటమ్స్ ఉన్నాయి కేజీ సేల్లో. ఇదేమో షాప్ కాదు, బయటనే ఇలా వాళ్ళు బండి మీద ప్యాంట్స్ అని పెట్టుకున్నారు. ఏ ప్యాంట్ అయినా సరే 200 రూపీస్. నేను తీసుకున్నాను వర్తి 200 రూపీస్కి అవైతే. నెక్స్ట్ మేము వెళ్తుంటే చికెన్ కర్రీ స్టాల్ కనిపించింది. మేము ఇంకా లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ అయితే చేయలేదు. ఇదేమో బగల్పూరి సిల్క్ డ్రెస్ మెటీరియల్స్ అనమాట. అందులో రెడీమేడ్ ఉన్నాయి, ఇలా ఓన్లీ దుప్పట్టాస్ సేల్స్ చేస్తున్నారు. టోటల్ కుర్తీ సెట్స్ కూడా ఉన్నాయి, అండ్ శారీస్ కూడా ఉన్నాయి చాలా. నెక్స్ట్ ఈ స్టాల్లో ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ మీద ఇలా ఎంబ్రాయిడరీ వర్క్స్ ఇవన్నీ ఉన్నాయి. దాంట్లో బెడ్షీట్స్ ఉన్నాయి, డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి, రెడీమేడ్ కుర్తీస్ కూడా ఉన్నాయి, అండ్ శారీస్ కూడా ఉన్నాయి. జస్ట్ చూసుకుంటూ వెళ్ళాము, ఎందుకంటే ఇంకా తర్వాత చాలా స్టాల్స్ వస్తాయి, అప్పుడే కొనొద్దు అని. నెక్స్ట్ అయితే ఈ కేజీఎన్ ఫ్యాన్సీ బ్యాగ్స్ అని చెప్పి పెద్ద స్టాల్ ఉంటుంది. అసలు బయట నుంచే ఎన్ని బ్యాగ్స్ హ్యాంగ్ చేశారో కళ్ళు తిరిగిపోతాయి. లోపల కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి.
రేట్స్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. స్లింగ్ బ్యాగ్స్ అయితే 200 ఫ్రమ్ 200 స్టార్ట్ అయ్యాయి. 250, 450, 500 ఇలా క్వాలిటీని బట్టి ఉన్నాయి. నార్మల్ స్లింగ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి, అలానే మళ్ళీ ప్యూర్ లెదర్ హ్యాండ్ బ్యాగ్స్ అండ్ స్లింగ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. మేమైతే ఒక లెదర్ స్లింగ్ బ్యాగ్ నచ్చింది, అది చూసి అడిగితే వాడు 1250 అన్నాడు. సో ఇంకా బయట కూడా ఉంటాయి కదా వేరే స్టాల్స్, అవి చూసాక కొందాము, ఇప్పుడే కొనొద్దని చెప్పి పెట్టాం. ఈసారి హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఇంకా నేను డూప్ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఎంకేవి కానీ గెస్వి కానీ ఇవన్నీ కూడా చూశాను ఇక్కడ ఈసారి నాంపల్లి ఎగ్జిబిషన్లో. ఇదైతే సేమ్ ఇలా ఎంకే లాగా ఉంది, బట్ నేమ్ వచ్చేసి వేరేదో పెట్టారనమాట. ఇదైతే 1100 చెప్పాడు, మేబీ తగ్గిస్తాడేమో, బట్ ఇంకా మేము తీసుకోలేదు, ఒరిజినల్ అని. పార్టీవేర్ క్లచెస్లో కూడా చాలా ఉన్నాయి. పార్టీవేర్ అయితే ఫ్రమ్ 500 స్టార్ట్ చేశాడు కోట్ చేయడం ప్రైజెస్. ఈ పర్టికులర్ బ్యాగ్ స్టాల్ వచ్చేసి కేజీఎన్ వాడితే 2 ఉన్నాయి మొత్తం టోటల్ నాంపల్లిలో. మేము తిరిగిన స్టాల్స్లోనే మాకు 2 కనిపించాయి. ఎంట్రన్స్ దగ్గర ఒకటి పెట్టాడు, మళ్ళీ లోపల సర్కిల్ దగ్గర కొంచెం ఇంకొకటి పెట్టాడు. బట్ కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి. ఎవరి బడ్జెట్ని బట్టి వాళ్ళు కొనుక్కుంటారని చాలా ఉన్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ 300 అఫోర్డ్ చేసే వాళ్ళు 300, ఇలా 800, 1000, 2000, 3000వి కూడా ఉన్నాయి. ఈ టోట్ బ్యాగ్స్ ఇలా నార్మల్ ఆఫీస్ వేర్ బ్యాగ్స్ వచ్చేసి వాడు 1000 అలా చెప్తున్నాడు. ప్యూర్ లెదర్ మీద తంజావూరు పెయింటింగ్ వచ్చాయి కొన్ని బ్యాగ్స్కి. ఆ బ్యాగ్స్ అయితే వాళ్ళు 2500 అలా కోట్ చేస్తున్నారు. లాస్ట్కి ఎంత ఇస్తారో బట్ చెప్పడం అయితే ఆ ప్రైస్ చెప్పారు. ఈ బ్యాగ్ వచ్చేసి 900 చెప్పారు. ఇంకా నేను కొనే ఆలోచన లేదు కాబట్టి నేను అక్కడ పెట్టేసి వచ్చేసా. బార్గెన్ చేస్తే ఇంకా తగ్గించవచ్చు. నేనైతే ఒక్క స్లింగ్ బ్యాగ్ పర్చేస్ చేశాను, అది మీకు తర్వాత చూపిస్తాను. నెక్స్ట్ మేము ఇంకా ఇలా క్రాకరీ యూనిట్ దగ్గరకు వచ్చాము. గ్లాసెస్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి, బౌల్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి, ఇలా టీ కప్స్ అన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయి, కానీ చాలా ప్రైజీ అనిపించింది. ఏది టచ్ చేసినా కూడా వాళ్ళు 600, 700, నార్మల్ చిన్న గ్లాస్ కూడా 400 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ వుడ్ బాక్స్ వచ్చేసి 1400 చెప్పాడు. ఇంకా నేను బార్గెన్ కూడా చేయలేదు, ఎందుకంటే ప్రైస్ అసలు చాలా ఎక్కువ అనిపించింది నాకు. బట్ చూడ్డానికి మాత్రం చాలా బాగున్నాయి, ఎవరైనా అఫోర్డ్ చేయగలిగితే తీసుకోవచ్చు. ఇదేమో 4 వచ్చాయి ఇలా బాక్సెస్, దీనికి 1400 కోట్ చేశాడు. బట్ ఎవరైనా న్యూ హౌస్ పర్చేస్ చేసి ఇలా క్రాకరీ ఐటమ్స్ కానీ డెకరేషన్ ఐటమ్స్ కానీ పెట్టడానికి ట్రై చేస్తున్నారంటే నుమాయిష్ ఈజ్ ద బెస్ట్. ఎందుకంటే ఒకటే ప్లేస్ దగ్గర చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. ఇలా బార్బీ డాల్ డెకరేషన్ ఐటమ్స్ ఎంత బాగున్నాయో, బట్ ప్రైజెస్ కూడా చాలా ఎక్కువ పెట్టాడు. మేబీ బార్గెన్ చేస్తే తగ్గిస్తారేమో, బట్ ఇంకా నాకు అలాంటివి ఏవి ఇప్పుడు నెససరీ కాదు కాబట్టి ఇంకా నేను అడగలేదు, జస్ట్ చూసి ఆనందించి వచ్చేసా. నెక్స్ట్ అయితే ఈ పర్టిక్యులర్ స్టాల్లో నాకు డెకరేషన్ ఐటమ్స్ ఎంత బాగా నచ్చాయంటే అసలు చాలా బాగా అనిపించాయి. ఇవన్నీ ప్లాంట్స్ పెట్టే పాట్స్ అనమాట. డెకరేషన్ మాత్రం పెయింటింగ్ చాలా బాగున్నాయి చూడ్డానికైతే. టీ కప్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి, బట్ ప్రైసెస్ మాత్రం అసలు తగ్గించట్లేదు ఈ పర్టిక్యులర్ స్టాల్లో. ఇలా క్యూట్ జార్స్ ఉన్నాయి. ఇవైతే ప్యూర్ సిరామిక్వి, సో కలెక్షన్ చాలా బాగుంది. సో వాడు అందుకే రేట్స్ అయితే తగ్గించట్లేదు. ఈసారి నేను కంపేర్ చేసింది ఏంటంటే లాస్ట్ టైం కంటే ఈసారి క్రాకరీ యూనిట్ స్టాల్స్ ఎక్కువ ఉన్నాయి, కానీ ఇలా ప్యూర్ సిరామిక్వి కొన్ని స్టాల్స్ ఉన్నాయి. సో ఉన్న వాళ్ళే బాగా ప్రైస్ కూడా కోట్ చేస్తున్నారు. బట్ కంపేర్ టు శిల్పారామంలో దొరికే సిరామిక్ ప్రైజెస్కి ఇక్కడ కొంచెం తక్కువే చెప్పుకోవచ్చు. ఇవేమో ఫ్లవర్ పాట్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అసలు ఒక్కొక్కటి తీసుకోవాలనిపిస్తుంది, కానీ ప్రైజెస్ మాత్రం చాలా కాస్ట్లీ ఉన్నాయి. సరే ఇప్పుడు మనకి ఏం లేదులే అని చెప్పి నేనైతే ఏం పర్చేస్ చేయలేదు. ఈ పర్టికులర్ స్టాల్లో నేనైతే 10 to 15 minutes అక్కడే గడిపా, ఇవన్నీ చూసుకుంటూ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ.
సిరామిక్ ప్లేట్స్ కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. తీసుకుందాం అనుకున్నాను. బట్ నేను సరే నెక్స్ట్ టైం ఇంకేమైనా స్టాల్ ఉంటుందేమో అక్కడ వాడు రేట్ తగ్గిస్తాడేమో అని చెప్పి వచ్చేసా. బట్ ఇలాంటి స్టాల్ నాకు ఒకటే కనిపించింది, ఇంకెక్కడ కనిపించలేదు. సెరామిక్ కిడ్డీ బ్యాంక్ కూడా కనిపించింది. బట్ అదేంటంటే కింద హోల్ ఉందనమాట, ఈజీగా మనం మనీ వేసినా కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఇలా కార్పెట్ షాప్ ఎక్స్ప్లోర్ చేసాము. నెక్స్ట్ అయితే వుడ్ హ్యాండీక్రాఫ్ట్స్ షాప్ అయితే చూసాము. ఇది నాకు అంత స్పెషల్గా ఏమనిపించలేదు, ఎందుకంటే జనరల్గా మనకి ఎప్పుడు శిల్పారామం వెళ్ళినా కూడా ఈ కలెక్షన్ అయితే దొరుకుతుంది. వెరైటీస్ కూడా సేమ్ అనిపించాయి నాకు. శిల్పారామంలో మనకి ఎప్పుడు ఏం దొరుకుతాయో ఇక్కడ కూడా అవే కనిపించాయి. స్పెషల్గా ఇక్కడ అన్నట్టుగా నాకైతే ఏమీ కనిపించలేదు. ఇవన్నీ అయితే చాలా కాస్ట్లీ ఉంటాయి ఐటమ్స్. వాచెస్ ఉన్నాయి, ఫ్లవర్ రోజెస్ ఉన్నాయి, ఇంకా ఇలా స్టూల్స్ ఉన్నాయి. వుడ్ థీమ్ నచ్చే వాళ్ళైతే చాలా ఐటమ్స్ ఉన్నాయి, షాప్ చేయొచ్చు. బట్ కొంచెం ప్రైజీ, బట్ మంచి లుక్ వస్తాయి. నెక్స్ట్ అయితే మేము ఇంకా షూస్ జైపూర్ ఈ షూ స్టాల్స్కి వచ్చేసాము. ఇక్కడైతే వెరైటీ ఆఫ్ చెప్పులు ఉన్నాయి. కింద లోపల కూడా హార్డ్గా లేదు, సోల్ సాఫ్ట్గానే ఉంది. ఇవి మనకైతే పాతకాలంలో బాబాలు వేసుకుంటారు చూడండి, అట్లా కనిపించాయి. బెడ్షీట్ స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి అసలు. నెక్స్ట్ అయితే ఇలా తంజావూర్ పెయింటింగ్ డ్రెస్ మెటీరియల్స్ అని చెప్పి ఒక స్టాల్ కనిపించింది. డ్రెస్ మెటీరియల్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. వర్క్ కూడా చాలా నీట్గా వచ్చింది అసలు. బట్ ప్రైజెస్ మాత్రం ప్రతి ఒక్కటి 3000 అబోనే ఉంది డ్రెస్ మెటీరియల్కి. చాలా క్లాసీగా ఉన్నాయి. దుపట్టా మీద వర్క్ వచ్చి ఉన్నాయి, ఇలా థ్రెడ్ వర్క్ ఉంది, ఎంబ్రాయిడరీవి ఉన్నాయి, మళ్ళీ మిర్రర్ వర్క్ ఉన్నాయి, కచ్ వర్క్ ఉన్నాయి. చాలా వెరైటీస్ ఉన్నాయి ఈ పర్టికులర్ స్టాల్లో. బట్ ప్రైసెస్ మాత్రం ఫ్రమ్ 3000 స్టార్ట్ అవుతున్నాయి. ఏవైనా 3000 లోపు మాత్రం ఏవి లేవు. బట్ చాలా డీసెంట్గా ఉన్నాయి కలెక్షన్. ఎనీవన్ లుకింగ్ ఫర్ క్లాసీ డ్రెస్ మెటీరియల్స్ యూ కెన్ వాచ్. ఇంకొక బ్యాగ్ స్టాల్స్కి వచ్చాను. ఇది సాహిల్ లెదర్ అని మనకి మస్కటీ ఐస్ క్రీమ్ పక్కనే కనిపిస్తుంది. ఇక్కడ కూడా చాలా వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఉంది. వీళ్ళు ఎలా అంటే ఒకటే స్టాల్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. ముందు స్టాల్లోనేమో అన్ని 200, 250, 300 ఇలా కాలేజ్ ప్యాక్స్ తక్కువ రేట్లో ఇవి పెట్టాడు. నెక్స్ట్ అయితే ఇక్కడ అన్ని కొంచెం ప్రీమియం కలెక్షన్ పెట్టాడు. ఇందులో అయితే మనకి సేమ్ డూప్ ఇలా ఎంకే గెస్ బ్యాగ్స్ ఇలా ఇంకేదో బేయి అంట, అదేదో కలెక్షన్ ఎక్కడనో ఏ కంట్రీదో అని చెప్పాడు వాడు. సో ఇలాంటివన్నీ అయితే పెట్టాడు. ప్రైజెస్ కూడా ఇంకా సేమ్ దానిలాగానే ఉన్నాయి. 2000, 2500, 3000 అలా ఉన్నాయి. అతను చెప్పడం ఏంటి అని అంటే నార్మల్ మన ఇలా ముంబై దొరికే ఇండియన్ బ్యాగ్స్ కంటే చాలా ఇవే సేల్ అవుతున్నాయంట. నాకు పర్సనల్గా హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా ఇష్టం కాబట్టి నేనైతే ఏ స్టాల్ని వదలలేదు. హ్యాండ్ బ్యాగ్స్కి కనిపించినవన్నీ నేను కొనుక్కున్నా ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే వెళ్ళిపోయా లోపలికి. నెక్స్ట్ స్టాల్ వచ్చేసి ఇది ప్యూర్ కలంకారీ స్టాల్. మొత్తం కలంకారీ దుప్పటాస్, కలంకారీ డ్రెస్ మెటీరియల్స్, కలంకారీ బెడ్షీట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కలంకారీ కర్చిప్స్, టవల్స్ ఇట్లా మొత్తం ఇంకా ప్యూర్ కలంకారీ అనుకోండి. ఇవన్నీ అయితే ఇక్కడ దొరుకుతాయి. కిడ్స్ గేమ్వి కూడా చాలా కనిపించాయి నాకు స్టాల్స్. 4 to 5 స్టాల్స్ కనిపించాయి నేను తిరిగిన కొన్ని స్టాల్స్లలోనే. ఇలా ఇంకా మైసూర్ శాండల్ది అయితే పర్టికులర్ ఒక స్టాలే పెట్టేశాడు. అందులో ఏంటి అని అంటే డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ సోప్స్, ఇలా అగరబత్తీలు ఇవన్నీ అయితే ఉన్నాయి. బట్ ఇంకా నేనైతే ఏం తీసుకోలేదు. ఇక్కడ వచ్చేసి నేను హాట్ బ్యాగ్ కోసం చూస్తున్నాను. సో ఇందులో నేను హాట్ బ్యాగ్ పిక్ చేసుకున్నాను. ఇక్కడ చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. బట్ నేను అదొకటే తీసుకొని బయటకు వచ్చేసాం.
ఈ పర్టిక్యులర్ స్టాల్లో అయితే వుడ్ మీద పెయింటింగ్స్ ఉన్నాయి. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో పెయింటింగ్స్ కూడా. సో కొత్తగా ఇల్లు కొన్న వాళ్ళైతే బెస్ట్ డీల్స్ దొరుకుతాయి మీరైతే ఇక్కడికి వస్తే. నెక్స్ట్ అన్నీ ఈ రో మొత్తం, ఇంకో రో మొత్తం 2 రోస్ మొత్తం ఈ కాశ్మీరీ స్టాల్స్ ఉన్నాయి. నుమాయిష్లో మేజర్గా చికెన్ కర్రీ కుర్తీస్ అన్నీ ఒక 2-3 రోస్ ఉంటాయి స్టాల్స్. అలానే కాశ్మీర్వి కూడా ఒక 2-3 రోస్ ఉంటాయి స్టాల్స్ అన్నీ. చికెన్ కర్రీ అయినా మనకి ఇప్పుడు బాగానే బయట మాల్స్లలో ఇట్లా నార్మల్ కుర్తీ షాప్స్లో కూడా చికెన్ కర్రీ దొరికేస్తున్నాయి. బట్ ఈ కాశ్మీరీ స్టాల్స్ మాత్రం మనకి ఎక్కడ కనిపించవు. ఇయర్లీ వన్సే మనం ఎగ్జిబిషన్లో తీసుకోవాల్సిందే. నేనైతే ఎవ్రీ ఇయర్ ఒక 1 or 2 పిక్ చేసుకుంటాను డ్రెస్ మెటీరియల్స్. ఇక్కడ కాశ్మీర్ షాల్స్, కుర్తీస్ కూడా ఉన్నాయి. బట్ నేను ఓన్లీ డ్రెస్ మెటీరియల్స్ తీసుకున్నా. ఆక్సిడైజ్ సిల్వర్ బ్యాంగిల్స్, ఇలా బ్రాస్లెట్స్ ఇవి కూడా ఉన్నాయి. బట్ నేను చెప్పాను కదా, బయటతో కంపేర్ చేస్తే ఇక్కడ ఒక 50 రూపీస్ 100 రూపీస్ ఎక్కువ ప్రైస్ పెట్టాడు. బట్ ఇలా కలెక్షన్ మాత్రం బాగుంది. అదే లైన్లో ఇలా ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ అండ్ కాస్మెటిక్స్ కూడా ఉంటాయి. కిడ్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. బట్ నేనైతే పర్టికులర్గా స్టాల్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ ఏం చేయలేదు. బట్ ఇలా మీకు బయట నుంచి గ్లిమ్స్ చూపిస్తున్నాను. ఇంకా ఆకలిస్తుంది తిరిగి అని చెప్పి మేమైతే ఏమైనా తిందామని చెప్పి పాపిడి చాట్ ఆర్డర్ చేసాము. వరస్ట్ అంటే వరస్ట్గా ఉంది. ఆల్మోస్ట్ డబల్ ద ప్రైస్. మనకి బయట నార్మల్గా బయట 60 రూపీస్ దొరికితే ఇక్కడ మాత్రం 120 రూపీస్ ఛార్జ్ చేశాడు. సో ఛార్జ్ చేశాడు, టేస్ట్ అన్నా ఉంటుందేమో అంటే అసలు బఠానీ అయితే ఎంత గట్టిగా ఉన్నాయో అస్సలు తినబుద్ధి అవ్వలేదు. సో మీరైతే ప్రిఫర్ చేయకండి. నెక్స్ట్ ఇంకా మొత్తం నేను చెప్పుల స్టాల్స్ దగ్గరికి వెళ్ళాను. మొత్తం ఆ 2-3 రోస్ ఉంటాయి చెప్పులు అయితే. నేను గమనించింది ఏంటి అని అంటే, ఈ పర్టికులర్ కొన్ని స్టాల్స్ వాళ్ళు మాత్రం ఫిక్స్డ్ ఇదే రేట్ అని ఉన్నారు. బట్ కొన్ని స్టాల్స్లో ఎలా ఉన్నారు అని అంటే, ఏదైతే అది ఏ రేట్ అయినా పర్లేదు, కస్టమర్ని మాత్రం పోనివ్వద్దు, ఎంతో కొంత సేల్ చేద్దామని ఉన్నారు. నాకైతే ఒక చెప్పులు 650 చెప్పాడు. నేను అసలు కొనొద్దులే ఏదో అని లైట్గా వాడికి నాకు 300కి ఇవ్వండి అంటే ఇచ్చేశాడు. బట్ కలెక్షన్స్ అయితే అన్ని స్టాల్స్లలో సిమిలర్గా ఉంది. సో మీరు ఒక స్టాల్లే చూడకుండా మిగతావన్నీ కూడా చూసి మీకు ఎక్కడ నచ్చితే అక్కడ ప్రైస్ తక్కువ ఉంటే అక్కడ తీసుకోండి. థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. 1-2 అంటే చూపించవచ్చేమో, కానీ అసలు ఎన్ని ఉన్నాయో. ఆల్మోస్ట్ 2-3 రోస్ ఉన్నాయి. కిడ్స్కి కూడా చాలా కలెక్షన్ ఉన్నాయి ఈసారి చెప్పులలో. ఓన్లీ పెద్దవాళ్ళకి కాకుండా కిడ్స్ కలెక్షన్ కూడా చాలా బాగున్నాయి. ఆ చెప్పుల స్టాల్స్ అన్నీ దాటాక ఇలా మాకు సిల్వర్ జ్యువెలరీ, 1 గ్రామ్ జ్యువెలరీ స్టాల్స్ కనిపించాయి. సరే ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి వెళ్ళాము. ఇలా బ్యాంగిల్స్ ఉన్నాయి, ఇలా నెక్లెసెస్ ఉన్నాయి. ఇలా 1 గ్రామ్ జ్యువెలరీలో అయితే ఈ స్టాల్స్లో నాకు బెటరే అనిపించింది ప్రైసింగ్ కంపేర్ టు అదర్ స్టాల్స్. వీళ్ళు అయితే తక్కువనే కోట్ చేశారు. ఇలా ఫ్యాన్సీ నార్మల్ ఇయర్ రింగ్స్ అండ్ ఫింగర్ రింగ్స్ కూడా ఉన్నాయి. ఫింగర్ రింగ్స్ కలెక్షన్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా బ్రాస్లెట్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు వస్తున్నాయి కదా అలా మనకి. ఇంకా ఇవన్నీ అలా మొత్తం ఇవి ఒక 3-4 స్టాల్స్ ఉన్నాయి. అవి ఎక్స్ప్లోర్ చేసి పక్కనే ఇంకా ప్యూర్ సిల్వర్ జ్యువెలరీస్ ఉన్నాయన్నమాట కొన్ని స్టాల్స్. అవి ఒక జస్ట్ 3 or 4 ఉన్నాయి అంతే. బట్ ప్రైజెస్ అయితే అమ్మో, చిన్న ఇయర్ రింగ్స్ కూడా వాడు 3000-4000 చెప్పాడు. ఇంకా బ్యాంగిల్స్ చూసాము, ఒకటి బాగున్నాయని చూస్తే 7500 అన్నాడు బ్యాంగిల్స్ అయితే.
ప్యూర్ సిల్వర్ అని చెప్పడం మాత్రం. ఇంకా మేమైతే 92.5 సిల్వర్ అన్నారు, బట్ మేమైతే ఏం తీసుకోలేదు. జస్ట్ ఏమేమి కలెక్షన్ ఉన్నాయి, ఏంటి, ఎంత ప్రైజింగ్ పడుతుంది అని అయితే ఎక్స్ప్లోర్ చేసాము. ఫింగర్ రింగ్స్ మాత్రం సిల్వర్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అసలు. ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు బై యూ కెన్ బార్గెన్ అండ్ ట్రై. ఈ సిల్వర్ జ్యువెలరీలోనే బీట్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. వాడు చెప్పడం ఏంటంటే ప్యూర్ బీట్స్ కలెక్షన్ ఇవన్నీ అని. ఈ పర్టికులర్ స్టాల్స్కి మాత్రం క్రౌడ్ తక్కువగానే ఉంది, జస్ట్ చూసి వెళ్ళిపోతున్నారు కానీ బట్ కొనే వాళ్ళైతే చాలా తక్కువ మందే ఉన్నారు. అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే నెక్స్ట్ నాకైతే ఇలా డ్రీమ్ క్యాచెస్ కనిపించాయి. అన్నీ 100, 150, ఇక్కడైతే 100 రూపీస్ పెట్టాడు. అండ్ ఇలా సిల్వర్ క్లచెస్ పర్సెస్ వచ్చేసి 500 అనమాట, ఫిక్స్డ్ రేట్, నో బార్గెన్, 500. అండ్ బ్యాంగిల్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇలా గ్లాస్ బ్యాంగిల్స్ ఉన్నాయి, లేదంటే ఇలా స్టోన్స్ వచ్చాయి. మెటల్ బ్యాంగిల్స్ కూడా చాలా కలెక్షన్ ఉన్నాయి. ఈ పర్టికులర్ స్టాల్లో ఈ బ్యాంగిల్స్ అన్నీ 100 రూపీస్ అనమాట. ఇప్పుడు 2 పేర్ అయితే 100, ఇలా సింగిల్ బ్యాంగిల్ అయితే 50 రూపీస్. ఇలా రేట్స్ మాత్రం రీజనబుల్గా ఉన్నాయి. అండ్ ఇందులో ఆక్సిడైజ్డ్ బ్రాస్లెట్స్ కానీ, ఇలా బ్యాంగిల్స్ కానీ, ఇవిలా బ్యాంగిల్స్ ఇవన్నీ అయితే 100 రూపీస్ చెప్పారు. 100, 150 అంతకు మించి అయితే రేట్స్ లేవు. ఇందులోనే మనకి మళ్ళీ ఇలా గోల్డ్ ముత్యాలతో క్లచెస్ కూడా ఉన్నాయి. మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఆ క్లచెస్ కూడా 500 అనమాట. సో ఈ పర్టికులర్ స్టాల్ నాకు రీజనబుల్ అనిపించింది. ఇలా బీడెడ్ జ్యువెలరీ ఇవన్నీ కూడా తక్కువ రేట్స్కే ఉన్నాయి, ఎక్కువ ఏం కోట్ చేయలేదు వాళ్ళు. నెక్స్ట్ ఇంకా బ్యాంగిల్స్ స్టాల్కి వచ్చాము. ఈ బ్యాంగిల్స్లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. నేను ఇక్కడ గమనించింది ఏంటంటే కొన్ని రేర్ కాంబినేషన్ కలర్స్ ఉంటాయి కదా, ఇవి నార్మల్గా దొరకవు. ఇప్పుడు మనకి ఇలా లైట్ షేడ్స్ చూడండి, ఇది మనకి నార్మల్ బ్యాంగిల్ స్టోర్లో కానీ ఎక్కడ కానీ అంత ఈజీగా అయితే దొరకవు. మేబీ ఇప్పుడు వస్తున్నాయేమో, బట్ నాకైతే ఇక్కడ కనిపించాయి. ఇలా ఇవి 4 వచ్చేసి 100 రూపీస్ అనమాట. ఇలా ప్లెయిన్లో కూడా ఇలా డిజైన్స్ వచ్చాయి. ఇలా పెయింటెడ్వి బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి, 100 రూపీస్. ఇలా తక్కువనే కోట్ చేశారు. నాకైతే రీజనబుల్ రేట్సే అనిపించాయి. ఇఫ్ మీకు బ్యాంగిల్స్ కలెక్షన్ కావాలంటే ఈ స్టాల్ని పక్కా విజిట్ చేయండి. నెక్స్ట్ అయితే డ్వాక్రా బజార్ అని, ఇది గవర్నమెంట్ స్టాల్స్, 2 స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ. సో మొత్తం అంతా ఇలా ప్యూర్ లెదర్ బ్యాగ్స్ ఇవైతే 1600, 1400, 1100 ఇలా కోట్ చేశారు ప్రైసెస్. లెదర్ మాత్రం ప్యూర్ అని చెప్పారు. ఈ టైం అయితే కొన్ని స్టాల్స్ విజిట్ చేయగలిగాను. నేను ఏమేమి షాప్ చేశాను అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేస్తాను. మీకు కనుక నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.